వాట్సాప్లో వచ్చిన ఈ కొత్త ఫీచర్ చాలా బాగుందండి. ఏం లేదు, మనకేం కావాలన్నా కానీ ఫస్ట్ ఇమాజిన్ అని కొట్టాలి. నేను చూడండి, ఇక్కడ ఇమాజిన్ కంప్యూటర్ అని కొట్టగానే కంప్యూటర్ వచ్చింది. వెంటనే టీచర్ అని కొట్టాను, ఒక లేడీ వచ్చారు, కంప్యూటర్ టీచరు. అది తీసేసి నేను సార్ అని కొట్టగానే ఒక జంటను చూపిస్తున్నాడు. తర్వాత నేను దానికి ఇంకా స్పెసిఫికేషన్స్ యాడ్ చేద్దామని విత్ బ్లాక్ హెయిర్ అనగానే నల్ల జుట్టుతో ఒక కంప్యూటర్ సార్ని చూపిస్తున్నారు. నేను ఇంకా దానికి ఎన్ని ఫీచర్స్ యాడ్ చేస్తుంటే అన్ని ఫీచర్స్ వస్తున్నాయి. క్యూట్ ఐస్ అన్నాను, వెంటనే చక్కగా మంచి ఫేస్ వచ్చింది. తర్వాత దానికి ఇంకేం యాడ్ చేస్తున్నానంటే బ్లూ షర్ట్ అన్నాను, వెంటనే బ్లూ షర్ట్తో ఆ పిక్చర్ మారిపోయింది. ఇన్ షర్ట్ అన్నాను, కార్పొరేట్లో అదంతా కామన్ కదా. హ్యావింగ్ బ్యాక్గ్రౌండ్ విత్ ఫుల్ ఆఫ్ ఏం కొడదాం, గర్ల్స్ అని కొడదామా, గర్ల్స్. లేడీస్ అనగానే లేడీస్ వచ్చింది, దాన్ని తీసేసి వెంటనే లేడీ ఫ్యాన్స్ అని పెట్టాను. చూడండి వెంటనే ఎట్లా మారిపోతుందో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. లేడీ ఫ్యాన్స్ వచ్చేసారు కంప్యూటర్ సార్ వెనక. అండ్ స్పెక్స్ గురించి మనం ఇక్కడ చెప్తున్నాను. స్పెక్స్ ఫ్రేమ్లెస్ అంటున్నాను. చూడండి, ఫస్ట్ స్పెక్స్ అనగానే స్పెక్స్ వచ్చినాయి, ఫ్రేమ్లెస్ అనగానే ఫ్రేమ్లెస్ స్పెక్స్ అక్కడ వచ్చినాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రేమ్లెస్ స్పెక్స్ వచ్చినాయి. అద్దరిపోయింది అసలు ఈ ఫీచర్ అయితే. మనం ఎవరికైనా రిప్లై ఇచ్చేటప్పుడు ఎమోజీస్ అవి డిఫాల్ట్గా వాడిచినే కాకుండా ఇక్కడ మెటా ఏఐలో నుంచి మనం తీసుకోవచ్చు. ఈ పైన చూస్తే మెటా ఏఐ అని అందరు వాట్సాప్లో వచ్చింది ఇప్పుడు ఈ ఫీచరు. ఇప్పుడు నేను ఇంకా ఏమేం చేస్తాను అంటే పెన్ ఉండాలి పాకెట్లో, చేతిలో మౌస్ ఉండాలి, ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సపోజ్ నేను ఇక్కడ టైగర్ విత్ గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ టైగర్ వచ్చేస్తుంది. వైట్ చెక్స్ అంటే వైట్ చెక్స్ సెట్ వస్తుంది. మన ఇష్టం అనమాట, మన ఇమాజినేషన్. మన మనసులో ఏమనుకున్నాం అది టైప్ చేస్తే చాలు. ఈ మెటా ఏఐ ఓపెన్ చేసి వాట్సాప్లో ఉన్న ఈ కొత్త ఫీచరు మనకు చూపించేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇచ్చిన మొత్తం ఫీచర్స్ కలుపుకొని వచ్చింది, చూసారా. చూడండి, ఇంకోటి ఏంటంటే ఒకటి ఇలా చూపిస్తుంది, ఇంకోటి కార్టూన్ లాగా కూడా చూపిస్తుంది సేమ్ ఫీచర్స్తో. చూడండి, బ్లూ షర్టు, కంప్యూటర్ సార్, వెనక లేడీ ఫ్యాన్స్, రెండు రకాలుగా చూపిస్తుంది. చూడండి, మామూలుగా చూపిస్తుంది మనిషిలాగా 3Dలో. నెక్స్ట్ ఇక్కడ కార్టూన్ లాగా కూడా చూపిస్తుంది. ఎలా ఉంది ఫీచర్?